నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు ఘనుడే, యేసురాజు ఘనుడే, యేసురాజు ఘనుడే. ప్రకటించాలి. ప్రకటిద్దామా? నిజంగా చెప్పండి, నోరు తెరిచి మాట్లాడతారా ఇతరులతో? మనకెందుకులే, మనం ఇవన్నీ మాట్లాడుతుంటే వాళ్ళు రకంగా చూస్తున్నారులే. సిలువను గూర్చి సిగ్గుపడుతున్నావా? సిలువను గూర్చిన వార్త నశించిపోయేవాడికి వెర్రితనం గాని, రక్షింపబడుతున్న పాపికి అది దేవుని శక్తి. అది దేవుని శక్తి. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. అన్నిటికీ సమాధానం సిలువలోనే ఉంది. దేవుని శక్తి, దేవుని ప్రేమ, దేవుని న్యాయం, ఆఖరికి రోగికి స్వస్థత కూడా సిలువలో ఆయన పొందిన గాయములలోనే ఉంది. ఒక రోగికి స్వస్థత తెలుసా? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను సహించను. అన్ని సిలువ దగ్గరే ఉన్నాయి. అంత విలువైన సిలువ నువ్వు ప్రకటించకపోతే ఎట్లా నాన్న? నోరు తెరవాలి నాన్న. ఎగతాళి చేయది నాన్న. నన్ను ఎగతాళి చేశారు నాన్న. కొద్ది కాలం గడిచింది నాన్న. తర్వాత వచ్చి సైలెంట్గా వచ్చి ప్రార్థన చేయి అన్నారు నాన్న. ఎగతాళి చేసావు కదా అంటే తెలియదులే, పర్లేదు, నేనేం అనుకోలేదా, ఇప్పుడైనా తెలుసుకున్నావు, సంతోషం అని ప్రార్థన చేసి. ఎంతమందో విలువ తెలియనప్పుడు ఎగతాళి చేస్తారు నాన్న. ఎగతాళి చేస్తున్నారని నువ్వు ప్రకటించడం అనుకుంటావా? సిలువ ప్రకటించబడకపోతే ఆ ఆత్మ నరకానికి పోయింది. యేసయ్య వాని కోసం చేసిన త్యాగం వృధా అయిపోయింది కదా నాన్న. అందుకే నాన్న, ఒక్కరోజు ఇంటికాడ ఉండాలంటే నా వల్ల కాదు. ఎటో ఒక పక్కకు పోయి ఏదో ఒక పని నా దేవుని కొరకు చేయాలి అని రోజు తిరుగుతూనే ఉంటాను. ఎందుకంటే ఇది అవసరం. పనికి మాలిన పనులు చేయట్లా, జీవితాలను రక్షించే పని. నా తండ్రి సిలువ యాగము వ్యర్థం కాకుండా దాన్ని పరిచయం చేసే పని. ప్రార్థన చేయండి. నా తండ్రి, భలే మాట మాట్లాడావు నాతో, నాకు క్లియర్గా అర్థమైంది. నేను ప్రకటించట్లేదయ్యా, ఇక ప్రకటిస్తాను అని తీర్మానం చేద్దాం. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా మారు మనసు పొంది నిత్య జీవాన్ని పొందాలనుకుంటే, బాప్తిస్మం పొందాలి, అలా సిద్ధపడి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేసేయండి ముందుకి. లేదా డైరెక్ట్గా నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక మీరు కూడా వెళ్ళిపోండి నాన్న, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. తీసుకోండి, బైబిల్లో తీసుకొని నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి నాన్న. ఇటుకొని తీసుకెళ్తారా అట? వెళ్ళిపోండి. ఇంకా ఉన్న వాళ్ళలో సిద్ధపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాప్తిస్మానికి రెడీ అయితే, యేసు నాకు కావాలి, యేసు రాజ్యములో నేను ఉండాలి, ఆయన నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టున్నాడు, ఆయన రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకోవాలనుకుంటే త్వరగా పరిగెత్తు, వెళ్ళిపో. చర్చి బ్యాక్ సైడ్ వాటర్ ఉంది, అక్కడ బాప్తిస్మ కార్యక్రమం జరుగుద్ది, వెళ్ళిపోవాలి త్వరగా. మిగిలిన వాళ్ళు ప్రార్థన చేయండి. దేవుడు నీ మీద ఉంచిన బరువు, భారము, అది సమస్య రూపంలో ఉండొచ్చు, శ్రమ రూపంలో ఉండొచ్చు, కానీ అనవసరంగా మాత్రం ఉండదు. ఏది అనవసరంగా నీకు నాకు రాదు. ఏదన్నా వచ్చింది సిలువలాగా అంటే అది నువ్వు మొయ్యాలి, నేను మొయ్యాలి, అంతే. ప్రభువా, ఇది నీ చిత్తమా, ఇది నేను మొయ్యటం నాకు అవసరమా? అలాగే. కానీ అయితే ఒక్కటి చేయి, ఇది మొయ్యటానికి శక్తిని, ఇది మొయ్యటానికి బలాన్ని అని మాత్రమే అను. ఎందుకంటే
ఆయన నీ మీద మోపిన ఆ సిలువే నీకు చాలా ప్రయోజనాలుగా మారబోతుంది. ప్రార్థన. అందరి తల్లోంచి కళ్ళు మూయండి నాన్న. పరిశుద్ధ తండ్రి, ఈరోజు నువ్వు దర్శించి మమ్మల్ని సంధించిన విధానం కొరకు స్తోత్రం. భారతదేశంలో రాజ్యాంగం మాకిచ్చిన హక్కులలో ఒకటి మా ఇష్టం వచ్చినటువంటి మత విశ్వాసాన్ని మేము ఫాలో అవ్వచ్చు అని. ఆ హక్కుని కాలరాస్తూ ఎవరు ఏది చేసినా అది రాజ్యాంగ విరుద్ధం గనుక ఆ విషయంతో పాటు వేద సాహిత్యంలో క్రీస్తును గూర్చినటువంటి సూచనలు, పోలికలు అనేకమున్నాయి. అవన్నీ కూడా ఛాయలాగా అందులో ఉన్నాయి, వాస్తవ రూపంలో బైబిల్లో కనబడుతున్నాయి. కాబట్టి నేను బైబిల్ని పట్టుకొని క్రీస్తునందు విశ్వాసం ఉంచి నేను అనుసరిస్తున్న దానిలో వేదంలో చెప్పినటువంటి యజ్ఞ పశువుగా తను ఆహుతించుకున్న పరమాత్మ ఈయనేనని విశ్వసించి నేను అందులో చెప్పింది ఇందులో చూసి రెంటిని కలుపుకొని ఒక అభిప్రాయానికి వచ్చాను. కాబట్టి ఇది నేను మతం మారినట్టు కాదు, మారే హక్కు నాకున్న క్రీస్తులో నేను ఉన్నందున మతం మారినట్టయితే కాదు అనే మరొక సూచన కూడా ఈరోజు నువ్వు అందించావు. నీకు వందనాలు. ఇలా ఇత్యాది విషయాలు ఇంకా అనేకములు మాకు బోధించావు. మేము ఇవ్వవలసిన సిలువ గురించి, ప్రకటించవలసిన సిలువ గురించి, మాకు రక్షణ కలిగించిన సిలువను గురించి మాకు నేర్పించినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. ఇక్కడున్న బిడ్డలు, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు, జూమ్లో ఉన్న బిడ్డలు అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. బిడ్డలందరికీ కూడా ఈ విషయాలు స్పష్టంగా అర్థమయ్యేటట్టు వారి హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రితమై ప్రతి ఒక్కరూ కూడా నీ సిలువను ప్రకటించేవారుగా తయారు చేయండి. సిలువను ధ్యానించి, సిలువను ఆరాధించి, సిలువలో నీ త్యాగాన్ని వర్ణించుకొని కన్నీరు గార్చి అంతటితో ఆగిపోకుండా సిలువను ప్రకటించేవారుగా మా బిడ్డలందరినీ తయారు చేయమని ప్రతి గుండెల్లో ఆ భారం పెట్టండి. అమ్మో, ఈ వ్యక్తికి యేసయ్య సిలువను నేను ప్రకటించకపోతే ఈ వ్యక్తి ఆత్మరక్షణ విషయంలో నా ప్రభు సిలువ వ్యర్థమైపోయింది, నేను చెప్పాలి అనే చిత్తశుద్ధి ప్రతి విశ్వాసికి, సేవకుడికి, పరిచారకురాలికి అందరికీ దయచి కృపగల హస్తానికి బిడ్డలందరినీ అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేర్పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తిరుగు ప్రయాణంలో కూడా దేవుని కాపుదల మనకుండును గాక. ఆమేన్. ఆయన సిలువ రక్తము చేత ఇక్కడున్న మీ అందరి బలహీనతలు, మనందరి రోగములను, సమస్యలను నా తండ్రి ఆయన సిలువ రక్తం చేత కడిగి వేసి తొలగించునుగాక, స్వస్థపరచునుగాక, బలపరచునుగాక, బాగు చేయునుగాక, బ్రతికించునుగాక, బంధకాల్లోంచి విడిపించునుగాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి నీ రక్తముగా మార్చి రోగులకు అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి ఆశీర్వాదం కలిగించమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. చాలా మంది రక్షణకు సిద్ధపడ్డారు. నేను వెళ్ళి ఆదివారం రోజు పోయిన సంవత్సరం ఒక్కటే ఆరాధన ఏర్పాటు చేశాం కదా, రైట్. సరే, పెందలగడ వచ్చేసేయండి. ఇప్పుడు వచ్చినట్టే 9:30 కల్లా వచ్చేసేయండి. ఆదివారం ఒకటే ఆరాధన ఏర్పాటు చేద్దాం. ఆ రోజు ఏదన్నా స్పెషల్గా ఇంట్లో బిర్యానీ గట్రా రెడీ చేసుకొని ఉంటారు కాబట్టి ఆ రోజు 2 ఆరాధనలు కలిపి ఒకటే ఆరాధన చేద్దాం. పెందలాడ రండి, అవకాశం ఉంటే 9 కల్లా రండి. వస్తారా 9 కల్లా? రైట్, 9 కల్లా వచ్చేసేయండి. పెందలాడ ముగిద్దాం. ఈరోజు కూడా పెందలాడ ముగించినట్టున్నా కదా, లేకపోతే 2 దాటిద్ది అసలు.
అసలు ఈరోజు సిలువ ధ్యానం 3 దాటాలు లెక్క ప్రకారం 1:30కే మీరు వెళ్ళిపోతా ఉన్నారు. మంచిది. వచ్చే ఆదివారం 1 ఆరాధన ఉంటుంది, 9 కల్లా ఆరాధన స్టార్ట్ అయింది. ఓకే, అందరూ సిద్ధపడి వచ్చేయండి. పాపం దూర దూరాల నుంచి వస్తుంటారు కొంతమంది, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక అరగంట అటు ఇటు చెప్తుంటాను. 9 అంటే కలవలేరులే, 9:30 చూడండి, మిమ్మల్ని అట్లా అర్థం చేసుకుంటాను నేను. 9:30 ఓకే, 9:30 కల్లా వచ్చేసేయండి, ఆరాధన చేసేద్దాం, పెందలాడి ముగింపులోకి వెళ్దాం. ఓకేనా? రైట్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. అందరికి వందనాలు. ఇక నాకు సెలవు ఇవ్వండి. బాప్తిస్మానికి చాలా ఆత్మలో సిద్ధపడి ఉన్నారు, వాళ్ళకి రక్షణలోకి నడిపిద్దాం. చెప్పిన విషయాలు దయచేసి ఇటు విని ఇటు వదిలేయకుండా, నిజంగా నేను మిస్ అవుతున్నది ఏంటి, నేను కోల్పోతున్నది ఏంటి, నేను చెయ్యనిది ఏంటి అని అర్థం చేసుకొని చేయటానికి ట్రై చేయండి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. పాడాకి ఇప్పుడు ఓయబ్బా డజన్ పాటలు పాడినట్టున్నాను నేను. కురిపించమది ఇందా పాడాక అబ్బాయి తలా ఒకటి అడుగుతారు, ఏదన్నా ఒకటి. బాప్తిస్మానికి సిద్ధమైన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోండి, చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. దేవుని ప్రజలందరినీ దారి మళ్లించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్లించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, యాక్టివ్గా ఐగుప్తు రాజును గడగడ వణికించి, తన వారిని విడిపించిన మోషే అభిషేకం. తన వారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము.
బాప్తిసం ఇవ్వటం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరి మాటలు ఆలోచించి పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే త్వరపడి వచ్చినట్లయితే దైవజనులు మీకు బాప్తిసం ఇవ్వటం జరుగుతుంది కనుక అది రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్నే, ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి, అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, నీకైనా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, నీకైనా జీవితాంతము. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా పాడండి అలాగే. ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. దేవా యేసయ్యా యేసయ్యా దేవా దేవా రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్నే, ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి, అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. అందరికి వందనాలు. ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన సోదరి సోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రభు చిత్తం అయితే ఆదివారం రోజు కలుసుకుందాం దైవాశీస్సులో.
ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇంకా మీలో ఎవరైనా రక్షణ కొరకు సిద్ధపడిన వారు ఉంటే తొందరగా మందిరానికి మళ్ళా బాప్తిస్మాల ట్యాంక్ ఉంది. దైవ సేవకులు మీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రక్షణ తీర్మానం చేసుకున్న వారు మీలో ఇంకా ఎవరైనా ఉంటే ఆలస్యం చేయకుండా తొందరగా బాప్తిస్మాల ట్యాంక్ దగ్గరికి వెళ్ళండి. దైవజనులు మీకు బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి. ఆలస్యం చేయొద్దు. దేవుని ప్రేమ, దేవుని త్యాగం నాకు అర్థమైంది. నా జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించాలి అని అనుకుంటున్న వారు తొందరగా నీళ్ళ దగ్గరికి వెళ్ళండి. మందిరానికి వెనకమాల బాప్తిస్మాల ట్యాంక్ ఉంది. దైవ సేవకులు మీకు బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి రక్షణ కొరకు తీర్మానం చేసుకున్న వారు వెంటనే బాప్తిస్మాల ట్యాంక్ దగ్గరికి వెళ్ళాలని తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే మరి ఆదివారపు వేళ ఒక్కటే ఆరాధన ఉంటుంది. 9:30 కల్లా ఈస్టర్ ఆరాధన ప్రారంభించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి సమయానికి 9:30 కల్లా ఈస్టర్ ఆరాధనకి